నల్లమల అటవీ ప్రాంతంలో పులుల గణన మొదలైంది. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఫారెస్ట్ అధికారులు, బయాలజిస్టు పరిశీలించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్, నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులుల గణన ప్రారంభమైంది. ప్రతి ఏటా మార్చి నెలలో నిర్వహించే అటవీ దినోత్సవం సందర్భంగా పులుల గణన నిర్వహిస్తామని ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్, బయాలజిస్ట్ రజనీకాంత్ తెలిపారు. 3వ బ్లాకుగా కొల్లాపూర్, అచ్చంపేట, లింగాల రేంజ్లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 9 పెద్ద పులులు ఉన్నట్లు గుర్తించారు. కెమెరాలో ఇంకా పెద్ద పులుల సంఖ్య పెరిగే విధంగా ఉన్నట్టు బయాలజిస్ట్ రజనీకాంత్ తెలిపారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వన్యమృగాల వేట, కలప, అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ తెలిపారు. వన్యప్రాణుల కదలికలు కెమెరాలు సహాయపడుతున్నాయని అన్నారు. ఇక కెమెరాలతో బంధించిన పులుల ఆధారాలతో గణన పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. బయాలజిస్ట్ గారు ఏటీఆర్ నుంచి మన కొల్లాపూర్ రేంజ్కి రావడం జరిగింది. తాను ఇక్కడ మాకు అసిస్ట్ చేస్తూ, మా డిపార్ట్మెంట్కి, మా స్టాఫ్కి అంతా కూడా అసిస్ట్ చేస్తూ ఈ పులుల గణనలో మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు, సాయం చేస్తున్నారు. ఈరోజు మేము మా కొల్లాపూర్ రేంజ్ పరిధిలో కొంచెం తిరిగి కొన్ని కెమెరాస్ చెక్ చేయడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుంటుందంటే ప్రతి సంవత్సరం ఎన్ని పులులు ఉన్నాయి మన దగ్గర, మన ఏటీఆర్ సర్కిల్లో అన్నది జరుగుతూ ఉంటుంది. 4 బ్లాకులో ఇది జరిగింది. ఇప్పటికీ 2 బ్లాకులు అయిపోయినాయి. టోటల్గా 4 బ్లాకులు ఉన్నాయి. అమరాబాద్లో ఒకటి మొత్తం డివిజన్ 4 రేంజ్లో జరిగింది. తర్వాత పైన కూడా ఇంకొక బ్లాక్ జరిగింది. ఇప్పుడు 3వ బ్లాక్ జరుగుతుంది. 3వ బ్లాక్లో మనకి ఇక్కడ లింగాల, కొల్లాపూర్ మరియు ఇక్కడ అచ్చంపేట మరియు నాగర్ కర్నూలు ఫారెస్ట్ లేదు కాబట్టి ఈ 3 రేంజ్లలో పరిధిలో చూస్తున్నాము. ఎందుకు చూస్తున్నామంటే ప్రతి సంవత్సరము ఎన్ని పులులు పెరుగుతున్నాయి, ఎన్ని పులులు కనబడతలేవు, ఎన్ని పిల్లలు పుట్టినవి, ఎన్ని చనిపోయినాయని నిర్ధారణ చేసుకోవడానికి, న్యాచురల్గా ఎన్ని చనిపోయినాయని తెలుసుకోవడానికి ఇది కంపల్సరీ గణన జరుగుతుంది. ఇది టైగర్ ప్రాజెక్ట్ టైగర్లో పరిధిలో చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇది 3వ బ్లాక్లో జరుగుతుంది. 4వ బ్లాక్ వచ్చేసి నాగార్జున సాగర్, నల్గొండ డిస్టిక్లో 4వ బ్లాక్ ఉన్నది. ఇప్పుడు మినిమం డ్యూరింగ్ ఈ కోర్స్ ఉన్నది. కానీ పులిల సంఖ్య మనకు మొత్తం ఏటీఆర్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి కంపల్సరీగా మనకు ఏప్రిల్ వరకు అయితే టైం జరుగుతుంది. ఏప్రిల్లో మనకు దాని యొక్క చారలు, దాని యొక్క పగ్మార్క్స్, ప్రతి ఒక్క పులికి దాని యొక్క చారలు అనేది యూనిక్గా ఉంటుంది. యూనిక్గా అంటే ఒక పులి చార ఒక పులితో ఎప్పటికి కూడా మ్యాచ్ కాదు, ఏదో విధంగా మనకు అక్కడ. ఇప్పుడు ఈరోజు కొల్లాపూర్ రేంజ్ పరిధిలో మేము టైగర్ యొక్క గణన ఎలా ఉంటుందని మేము ఫేజ్ 4 మానిటరింగ్లో భాగంగా చేస్తున్నాము. ఎవ్రీ 2 స్క్వేర్ కిలోమీటర్ గ్రిడ్లో మేము కెమెరా పెట్టాము ఎంటైర్ కొల్లాపూర్ రేంజ్లో. సో ఈరోజు కొన్ని మేము కెమెరాలు చెక్ చేయడం జరిగింది. సో వీటి యొక్క పూర్తి వివరాలు అంటే ఎన్ని పులులు ఉన్నాయి,